హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సర్ హిందీ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఈద్గాహ్ పాఠ్యాంశం నుంచి భాషాకి బాత్ వ్యాకరణ అంశాలని నేర్చుకుందాం. చూడండి, ముందుగా శబ్దార్థ ఈ పాఠంలోని కొత్త పదాలకి అర్థాలని నేర్చుకుందాం. ఫస్ట్ రోజా. రోజా అంటే ఉపవాసం, ఫాస్టింగ్ అంటాం కదా, దీన్ని ఉపవాస్ ఇంకా వ్రత్ అని కూడా అంటాం. ఈద్. ఈద్ అంటే ఈద్ పండుగ, రంజాన్ నెలల తర్వాత వచ్చే మొదటి రోజుని ఈద్ అంటారు అని మనం పాఠంలో చదువుకున్నాం కదా. ఈద్ అంటే త్యోహార్ ఇంకా పర్వ్ అంటే పండుగ రోజు అని అర్థం. ప్రభాత్. ప్రభాత్ అంటే ప్రాతకాల్. శుభహ్ అంటే ఎర్లీ మార్నింగ్, ఉదయం, ప్రాతకాలాన్ని ప్రభాత్ అంటాం. మనోహర్. మనోహర్ అంటే సుందర్, అందమైన. సుహావన. సుహావన అంటే ప్యారా. వృక్ష అంటే పేడ్, పాదప్. అజీబ్. అద్భుత్ అంటే అద్భుతమైన, ఒక గొప్పదైన. రౌనక్. రౌనక్ అంటే చమక్, చార్మింగ్, మెరుస్తూ ఉన్న. ఆస్మాన్ అంబర్, గగన్. సూర్య. సూరజ్, దినకర్, రవి, సూర్యుడు. సంసార్ అంటే దునియా, జగ్, విశ్వ. బగీచే, ఉద్యాన్, బాగ్, తోట అంటాం కదా, పార్క్. ఖ్యాల్, విచార్ అంటే థింకింగ్, ఆలోచన అనమాట. ఆవాజ్, ధ్వని, పిలవడం అనమాట. ఆవాజ్ అంటే ధ్వని, పిలవడం, శబ్దం, సౌండ్. క్రోధ్, గుస్సా అంటే కోపం. ఇలా పదానికి హిందీలో అర్థం నేర్చుకోవడం ద్వారా ఈ పాఠ్యాంశం నుంచి మీకు ఏ పదాన్ని పర్యాయ శబ్ద రాయమని అడిగినా మీరు రాయగలుగుతారు. ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्यायवाची शब्द लिखिए. ఇక్కడ ఇచ్చిన 3 పదాలకి పర్యాయ శబ్దాలు రాయమన్నారు, ఇంకా వాక్య ప్రయోగం అంటే సొంత వాక్యాల్లో రాయమని చెప్పారు. ఇక్కడ నేను ఒక్కొక్కటి చెప్పాను, మీకు నచ్చినట్టుగా మీరు కూడా ప్రయత్నించండి. ఈద్. ఈద్ అంటే త్యోహార్, పర్వ్ చెప్పుకున్నాం కదా. వాక్య ప్రయోగం. ఈద్ కే దిన్ బచ్చే ఇనాం పాతే హై. ఈద్ పండుగ రోజున బచ్చే అంటే పిల్లలు, ఇనాం అంటే బహుమతి. ఆ పండుగ రోజున పిల్లలు బహుమతుల్ని పొందుతారు. పాన అంటే పొందడం, పాతే హై పొందుతారు. ప్రభాత్ ప్రాతకాల్, శుభః. హమే ప్రాతకాల్ ఉఠనా చాహియే. మనం ప్రాతకాల్ ఉదయాన్నే నిద్ర లేవాలి. వృక్ష పేడ్, పాదప్. पेड़ हमें शीतल छाया देते हैं. చెట్లు మనకి చల్లని నీడని ఇస్తాయి. నెక్స్ట్ చూడండి, एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए. ప్రతి శబ్దాన్ని కూడా వ్యతిరేక పదాన్ని రాయమన్నారు, ఇంకా వాక్య ప్రయోగం చేయమన్నారు. అపరాధి, నిరపరాధి. అపరాధి అంటే దోషి, దీనికి వ్యతిరేక పదం ఏంటి? నిరపరాధి, నిర్దోషి. వాక్య ప్రయోగం. అపరాధి దండనీయ హై. దోషి శిక్షార్హుడు అంటే శిక్షించదగినవాడు. ప్రసన్న, అప్రసన్న అంటే ప్రసన్న అంటే ఏంటి? సంతోషంగా ఉండడం. వాక్య ప్రయోగం చూడండి, చిడియాఘర్ కే సైర్ కే బాద్ బచ్చే ప్రసన్న హై. చిడియాఘర్ని చూసిన తర్వాత పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారంట. एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए. ఇక్కడ ఇచ్చిన పదాలకి ఏకవచన రూపంలో ఉన్నాయి కదా ఇవి, వీటిని బహువచన రూపంలో రాసి ఇంకా వాక్య ప్రయోగం చేయమన్నారు. మిఠాయి, మిఠాయియాం. వాక్య ప్రయోగం. त्योहार के दिन माँ मिठाइयाँ बनाती है. పండుగ రోజున అమ్మ మిఠాయిలు తయారు చేస్తుంది. चिमटा, चिमटे. चिमटे को लोहे से बनाते हैं. చిమటాని లోహంతో తయారు చేస్తారు. సడక్, సడకే. సడక్ అంటే రోడ్డు కదా. సడక్కే దోనో ఓర్ పేడ్ హై. రోడ్డుకి ఇరువైపులా కూడా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయంట. ఉపసర్గ పహచానియే అని ఇచ్చారు. ఇక్కడ 3 పదాలు ఇచ్చారు. బేసమజ్, సద్భావ్, నిడర్ అని ఇచ్చారు.
ఉపసర్గ అంటే ఏంటి? ఏదైనా పదానికి ముందు ఏదైనా ఒక ప్రత్యయం, ఒక అక్షరం కానీ చిన్న పదం కానీ చేరడం ద్వారా దీని యొక్క అర్థంలో మార్పు వస్తుంది. చూడండి, సమజ్, బేసమజ్, ఇందులో ఉపసర్గ బే అవుతుంది. సమజ్ అంటే అర్థం అవడం, గ్రహించడం. బేసమజ్ అంటే గ్రహించలేకపోవడం. ఈ బే అనేది వచ్చి చేరడం వల్ల ఇక్కడ సమజ్ పదం మొత్తం అర్థం కూడా మారిపోయింది కదా. ఇలా ముందు వచ్చి చేరేదాన్ని ఉపసర్గ అంటారు. సద్భావ్, సత్, భావ్ అనే పదానికి సత్ వచ్చి చేరడం వల్ల సద్భావ్ అంటే మంచి భావం అని అర్థం ఏర్పడింది. నిడర్, డర్కి నీ వచ్చి చేరింది. చూడండి, నీ, ఇక్కడ ఉపసర్గ ఏమవుతుంది? నీ అవుతుంది. నిడర్, సద్భావ్లో సత్, బేసమజ్లో బే, ఇవన్నీ కూడా ఉపసర్గ. పదానికి ముందు వచ్చి చేరేవి ఉపసర్గ. ప్రత్యయ్, ప్రత్యయ్ అంటే ఈ పదానికి వెనక వచ్చి చేరుతాయి అనమాట. చూడండి, దుకాందార్, ఇందులో ఏంటి? దార్. దుకాన్ అంటే దుకాణం, దుకాందార్ అంటే దుకాణదారుడు, ఒక వ్యక్తి. ఇది దుకాందార్ అంటే వ్యక్తి కదా. బడ్కీలా, ఈలా, గరీబీ, ఈ గరీబ్ కదా, దాని చివర ఈకి మాత్రం వచ్చేసింది. ఇందులో దార్, బడకీలా, ఈలా, గరీబీ, ఈ చివర వచ్చే పదాలు అనమాట, ప్రత్యయాలు అనమాట. ఉపసర్గ, ప్రత్యయ. నెక్స్ట్ చూడండి, భావవాచక సంజ్ఞాల పదాల్లోకి మార్చమన్నారు వీటిని. ఇక్కడ ఏమిచ్చారు? మీట, ప్రసన్, గూడ. ఇవి ఏమవుతాయి? మీట అంటే తీపి కదా, దీన్ని మిఠాస్ అంటే తీయదనం. ప్రసన్న, ప్రసన్నత, ఇది కూడా భావవాచక సంజ్ఞనే. బూడా, బూడాప. చూడండి, మీట, ప్రసన్న, బూడా ఇవేంటి? విశేషణ పదాలు కదా. వీటికి ఆస్, తా ఇంకా పా వచ్చి చేరడం వల్ల, ఈ ప్రత్యయాలు వచ్చి చేరడం వల్ల ఇవి ఏమైనాయి? భావవాచక సంజ్ఞా పదాలుగా సంజ్ఞా రూపంలోకి మారిపోయాయి ఇవన్నమాట. అంటే విశేషణ శబ్దాలని మనం సంజ్ఞా రూపంలోకి మార్చాం. చూడండి, మీఠా అనేది ఏంటి? తీపి, ఇది మిఠాస్, తీయదనం, ఇది సంజ్ఞ అవుతుంది అనమాట. ప్రసన్న, ప్రసన్నత. బూడా, బూడాప. ఈ భావవాచక సంజ్ఞ ఇంకా దీని యొక్క నిర్మాణం ఇంకా ఇందులో రకాల గురించి నేను వేరే వీడియో చేసి పెట్టాను, దాన్ని కూడా చూడండి ఒకసారి. ఇన్హే సమజియే और అభ్యాస్ కీజియే. ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చారు. వీటికి చూడండి, ఒక్కొక్క అక్షరం దగ్గర, ఇక్కడ సై దగ్గర, ఇక్కడ కీ దగ్గర అండర్లైన్ చేశారు. సరే, ఇప్పుడు వీటికి ఉన్న భేదాలు ఏంటో, వీటికి ఉన్న తేడా, వీటి మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం గమనించమన్నారు, గుర్తించమన్నారు. हामिद के बाजार से आते ही अमीना उसे छाती से लगा लिया. हामिद బాజారు నుండి రాగానే అమీనా తనని గుండెకి హత్తుకుంది. చూడు, ఇక్కడ సేవ్ ఉంది, ఇక్కడ సేవ్ ఉంది, కానీ అర్థం మారుతుంది. చూడు, ఇక్కడ బాజార్ నుండి అని అర్థం వస్తుంది ఇక్కడ సేకి, అవునా? ఇక్కడ సేకి తో లేదా కి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సే ఏమవుతుంది? ఇవి 2 కూడా కారచిహ్నాలే. ఇది అపాదాన్ కారక్, ఇది కరణ్ కారక్. చూడండి, కారణాన్ని తెలియజేస్తుందంటే గుండెతో హత్తుకుంది, కణంసే లిఖతా హై. కారణాన్ని తెలియజేస్తుందంటే అది ఏమవుతుంది? కరణ్ కారక్ అవుతుంది. బాజార్ సే ఆతే హీ, బాజార్ నుండి రాగానే. పేట్ సే ఫల్ గిరా హై, చెట్టు నుండి పండు పడిపోయింది. నుండి అని అర్థం వస్తుందంటే ఇక్కడ ఏమవుతుంది? అపాదాన్ కారక్ అవుతుంది. వీటి తేడాది. నెక్స్ట్, హామిద్ నే కహా కి घर की देखरेख दादी ने की. హామిద్ నే కహా కి, హామిద్ చెప్పాడంట. హామిద్ ఏం చెప్పాడు? ఏంటంటే घर की देखरेख, घर యొక్క దేఖ్రేఖ్ అంటే ఆ ఇంట్లో ఉండే మంచి చెడు పనులన్నీ కూడా, ఆ ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? దాదీనే కి,
నానమ్మ చూసుకుంది. చూడండి ఇక్కడికి ఏంటి, కహాకి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ కారణ సూచక్, ఇది కారణాన్ని తెలియజేస్తుంది కదా, కారణ సూచక్ సముచ్చయ బోధక్ అంటారు దీన్ని. కారణ సూచక్ సముచ్చయ బోధక్. ఫస్ట్ కీ అంటే ఏంటిది కారణ సూచక్ సముచ్చయ బోధక్ అనమాట. నెక్స్ట్ గర్ కి దేఖ్రేఖ్, ఇంటి యొక్క అంటే ఇంటితో దానికి ఉన్న సంబంధం, ఆ పనికి ఉన్న ఇంటి యొక్క సంబంధం. చూడండి ఇంటితో ఇక్కడ కీ అంటే ఇది ఏమవుతుంది, ఇది కారక చిహ్నం, సంబంధ కారక్. ఇంటి యొక్క పనులన్నీ మంచిడు అంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు, దాది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంటి యొక్క అని అర్థం వస్తుంది కదా ఇక్కడ, అందుకని ఇది ఏమైంది, కారక్ చిహ్నం, సంబంధ కారక్ అయింది. నెక్స్ట్ దాదీనేకి, దాది చేస్తుందంట. ఇక్కడ చేయడం అర్థమవుతుందిగా, చేయడం అంటే ఏంటి, క్రియ. ఇది భూతకాలం ఉంది కాబట్టి కీ వచ్చిందనమాట, కీ రాకుండా. అర్థమైందా, కీ అంటే ఇది క్రియ అనమాట, క్రియకి సూచకం ఈ కీ. టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు, రంజాన్ కి పూరే 30 రోజों के बाद ईद आई है, ईद आई थी, ईद आई होगी, ईद आ रही थी. చూడండి ఈ వాక్యం, ఇక్కడ ఒక వాక్యాన్ని ఇచ్చారు కదా, ఇది ఏ కాలంలో ఉందంటే భూతకాలంలో ఉంది. భూతకాలకు సంబంధించిన 6 రకాలలో కూడా వాక్యం ఎలా ఉంటుందో ఉదాహరణతో మనకి ఇక్కడ ఇచ్చారు. ఇలానే కింద ఇంకో 3 వాక్యాలు ఇచ్చి వాటిని కూడా రాయమని చెప్పారు. చూడండి ఒకసారి. హామీ చిమట లాయా, లాయా అనేది సామాన్య భూతకాల్. హామీ చిమట తెచ్చాడు అని చెప్పడం. హామీ చిమట లాయా హే, హామీ చిమట లాయా హే, ఆమె తెచ్చి ఉన్నాడు, తెచ్చాడు అని. ఇది ఆసన్న భూతకాల్ అంటే అప్పుడే జస్ట్ జరిగింది అని. లాయాత తెచ్చేశాడు, అది తేవడం, ఆ వర్క్ అయిపోయింది అక్కడ. అది ఏంటిది, పూర్ణ భూతకాల్, పని వర్క్ పూర్తయిందని చెప్పడం. ఇక్కడ హామీ చిమట లాయా హోగా, సందిగ్ధ భూతకాల్. హామీ తెచ్చాడా అంటే తెచ్చి ఉండొచ్చు, తెచ్చి ఉండొచ్చు, తెచ్చాడు లేదా మనకు తెలీదు. ఆయా హోగా సందిగ్ధం అనమాట. హామీ చిమట లా రహాతా, చూడండి హామీ చిమట తెస్తూ ఉన్నాడు, నేను వెళ్ళేసరికి అతను తెస్తూ ఉన్నాడు, కానీ అది భూతకాలమే. రహా ఉందని ఇది వర్తమాన కాలం కాదు. లా రహాతా, అప్పటికి తెస్తూ ఉన్నాడు, ఇదేంటిది అపూర్ణ భూతకాలం. నెక్స్ట్ ఉంది హామీ దాదీసే బోలా, హామీ దాదీసే బోలా మాట్లాడాడు. బోలా హే, ఇదేంటిది సామాన్య భూతకాల్, ఇది ఆసన్న భూతకాల్. హామీ దాదీసే బోలాతా, మాట్లాడేశాడు, పూర్తయిపోయింది. హామీ దాదీసే బోలా హోగా, మాట్లాడుతూ ఉండొచ్చు. హామీ దాదీసే బోలా రహాతా, హామీద్ దాదీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఇంకో సెంటెన్స్ ఉంది, హామీద్నే చిమట లియా. ఈ వాక్యాన్ని మీరు రాయండి, మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి, ఈ పాటలో వచ్చిన మొహావరే అంటే జాతీయాన్ని గుర్తుంచమన్నారు. ఒకసారి చూడండి. దిల్ కచోట్నా అంటే దుఃఖీ హోనా, చాలా బాధపడడం. గలే మిల్నా, ఆలింగన్ కర్నా. చక్నచూర్ హోనా, నాశ్ హోనా, నాశనం అయిపోవడం. దిల్ బైట్ జానా అంటే అధైర్య హోనా, బాగా అధైర్యపడడం. మన్ గద్గద్ హో జానా అంటే పులకిత్ హోనా, చాలా సంతోషపడ్డం అనమాట. ఇవి ఈ పాటలో వచ్చిన కొన్ని జాతీయాలు. సరే, ఈ పాటల నుంచి కొన్ని బిట్స్ చూడనప్పుడు లడకా మిఠాయియాం ఖాతా హై, వచన్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే అంటే ఈ వాక్యానికి వచన్ మార్చి వాక్యాన్ని మరలా రాయాలి. చూడండి, ఏదో ఒక పదానికి అండర్లైన్ చేసి దానికే మార్చమని అడిగితే ఆ ఒక్కటే మారుస్తాం. కానీ ఇక్కడ ఏమన్నా వచనం మార్చి వాక్యాన్ని మరలా తిరిగి రాయమన్నారు. అంటే ఇప్పుడు మొత్తం సెంటెన్స్ అంతా కూడా మనం కరెక్ట్గా రాయాలి. చూడండి, లడక
లడకే. మిఠాయియం అనేది ఆల్రెడీ బహువచనంలోనే ఉంది. లడకా మిఠాయియం ఖాతా హై, బాలుడు మిఠాయిలని తింటున్నాడు కదా. మిఠాయియం ఖాతే హై, లడకే మిఠాయియం ఖాతే హై. ఇక్కడ లడక అంటే బాలుడు, ఇది ఏంటి పుంలింగ ఏకవచనం. లడకే అంటే బాలుడు పుంలింగ బహువచనం. ఇక్కడ ఈ పదానికి మనం బహువచనంలోకి మార్చినప్పుడు చివర వచ్చే క్రియాపదం కూడా బహువచనంలో రాయాలి. హైకి చుక్క కూడా ఇవ్వాలి. ఖాతే హై, ఇది ఏ రూపంలో ఉంది, పుంలింగ బహువచనంలో ఉంది. మరి దీనికి వచనం మార్చాం మనం. మరి ఒకవేళ లింగ్ మార్చి రాయమంటే ఎలా రాయాలి? లడకే వచ్చింది కదా, దీని స్థానంలో మనం లింగ్ మార్చాలంటే ఏం రాయాలి? లడకకి స్త్రీలింగం ఏంటి? లడకి. లడకే పుంలింగం కదా ఇది, లడకి స్త్రీలింగం రాయాలి. లడకి. ఇదేంటిది? ఏకవచనం. లడకి మిఠాయియం ఖాతీ హై, లడకి మిఠాయియం ఖాతీ హై, బాలిక స్వీట్స్ తింటుంది. సరే, ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? స్త్రీలింగ ఏకవచనంలో ఉంది కదా. లడకి అంటే స్త్రీలింగ ఏకవచనం. ఇప్పుడు దీన్ని మనం బహువచన రూపంలో రాయాలంటే లడకియా. మిఠాయియా ఖాతీ హై. ఇక్కడ కూడా తినే వస్తుంది. లడకియా మిఠాయియం ఖాతీ హై, హైకి చుక్క ఇవ్వాలి. ఇక్కడ ఖాతీ హై, హై దగ్గర చుక్క ఉందంటే బహువచన రూపంలో ఉంది అని అర్థం. సరేనా? చూడండి, ఇలా మనం అక్కడ అడిగిన దాన్ని బట్టి వచనం మార్చమంటే వచనం మార్చి, లింగం మార్చమంటే లింగం మార్చి రాయగలగాలి. ఇది వాక్యం యొక్క నిర్మాణం. నెక్స్ట్, మనోహర్ సద్భావ్. ఈ రెండింటికి సంధి ఇచ్చేదంటే సంధి విడదీసి రాయమన్నారు. మనోహర్ ఏమవుతుంది? మన ప్లస్ హర్. చూడండి, విసర్గ సంధి ఇది. మనోహర్. సత్ ప్లస్ భావ్, ఇదేమవుతుంది? వ్యంజన సంధి అవుతుంది. వ్యంజనం వచ్చింది కదా, అందుకని మనోహర్. మన ప్లస్ హర్. సద్భావ్, సత్ ప్లస్ భావ్. నెక్స్ట్, తీన్ కోస్. తీన్ కోస్ మాతాపిత సమాస్ పహచాని అన్నారు. తీన్ కోస్ ఇది ఏమవుతుంది? 3 క్రోసులు. నంబర్ వచ్చింది కదా, ఇది ద్విగు సమాస్ అవుతుంది. తీన్ కోస్ 15 పైసే, 3 పైసే, 12 పైసే. ఇందులో అన్ని కూడా ద్విగు సమాస పదాలు ఎక్కువ వచ్చినాయి ఈ పాఠ్యాంశంలో. నెక్స్ట్, మాతాపిత ఏమవుతుంది? ద్వంద్వ. మాతాపిత, పశు పక్షి, పేడ్ పౌధే ఇవన్నీ ఏమవుతాయి? ద్వంద్వ సమాసాలు అవుతాయి. నెక్స్ట్, అబాగిన్ మార్మిక్ ప్రత్యయపహచానియే అన్నారు. చూడండి, అబాగిన్ మార్మిక్. ప్రత్యయం అంటే ఏంటి? పదానికి చివరిగా వచ్చేది కదా, అబాగిన్. ఇన్ మార్మిక్. ఇక్ అన్గినత్. అన్గినత్ లో ఉపసర్గ ఏంటో చెప్పమన్నారు. అన్గినత్ ఉపసర్గ అంటే ఏంటి? ముందు వచ్చేది కదా, అన్. ఇది ఉపసర్గ అవుతుంది. సరే, ఇది పాఠ్యాంశంలోని భాషకి బాత్ అంటే వ్యాకరణ అంశాలు.